అలాగే నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. లైవ్ చేయాలా వద్దా అనేది మాత్రం మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లైవ్ చేద్దాము అనుకునేది నాలాగా ఈరోజైతే పార్కింగ్లో నుండి కార్ నేనే కిందకి దించాను. నేను అసలు ఫుల్ హ్యాపీ. అసలు ఇన్ని రోజులు కార్ నేర్చుకుంటానే పార్కింగ్ అయితే తీయలేదు. ఎప్పుడైతే ఇక్కడ కొంచెం వెహికల్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయనేసి అన్న వద్దనేవాడు. కానీ ఈరోజు అనేది చాలా రోజులు ప్రాక్టీస్ చేశా కాబట్టి అన్న అయితే తీయమని చెప్పారు పార్కింగ్ నుండి. అందుకనైతే నేను కూడా తీయాలి అని అనుకొని కార్ అయితే కిందకి దించుతున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా, నేనైతే మంచిగానే దించాను. కార్ అయితే ఆగకుండా కొంచెం అంటే ఆగి మనం చూసుకోవాలి కదా వెహికల్స్ అయ్యి, కొంచెం ఆగుతూ మళ్ళీ మనం వచ్చేది వాళ్ళకి తెలియకుండా మనం మళ్ళీ గుద్దేస్తారు కదా. అందుకనైతే చూసుకుంటూ కిందకైతే దించుతున్నాను. పర్ఫెక్ట్గా అయితే కిందకి దించేసాను. ఇంకెక్కడ హాయ్ హలో ఆల్. ఇప్పుడైతే నేను చూడండి మన ఒంగోలులో మార్కెట్ దాకా అయితే వచ్చాను. ఇక్కడ సైడ్ పార్కింగ్ అయితే చేశాను ఫ్రూట్స్ కోసం. అయితే చాలామందికి తెలిసే ఉంటుంది ఇది ఒంగోలు మార్కెట్. నేనే డ్రైవింగ్ అయితే చేసుకొని వచ్చాను. మనమైతే ఇక్కడ సైడ్ అయితే ఆపేసాము. ఇక్కడ చూడండి స్ట్రైట్గా. ఈరోజైతే నేను పార్కింగ్ తీయడం కూడా నేర్చుకున్నాను. నేను మీకు ఈ వీడియోలో అయితే బ్యాక్ అంటే పార్కింగ్ చేస్తాం కదా, అక్కడైతే తీసి చూపిస్తాను. ఈ వీడియోలో యాడ్ చేస్తాను ఆ పార్కింగ్ క్లిప్ కూడా. అలాగే మనము ఇక్కడ నుండి మంగమూరు ఊరికి వెళ్ళే రోడ్లో మీకు చూపిస్తాను ఎలా వెళ్తున్నాను. అదైతే కొంచెం తడబడవచ్చు నేను. అంటే పార్కింగ్ మార్కెట్ అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. ఒంగోలు అంటే వస్తూనే ఉండరు. అసలు ఇంకా మార్కెట్ లోపలికి అయితే తీసుకెళ్ళాను, అక్కడ వీడియో తీయని కుదరలేదు. అందుకనైతే నేను ఇక్కడ పార్కింగ్ చేసేసుకొని వీడియో అయితే తీస్తున్నాను. అలాగే మనం కార్లేకైతే కొత్తగా ఒకటి అయితే తీసుకున్నాం కదా సోలార్ది, చూసేసేయండి. ఇదైతే సన్లైట్లో భలే తిరుగుతుంది. సన్లైట్ వస్తే చాలు, సన్లైట్ లేకపోతే అంటే తిరగదు. సన్లైట్ ఉంటేనే తిరుగుతుంది, బాగా తిరుగుతుంది కదా. ఇప్పుడే వర్షం పడిందండి. అప్పుడే అసలు చూడండి వర్షం పడి పోయింది, అప్పుడే తగ్గిపోయింది వర్షం అనేది. మీకు కనిపిస్తుందా చూడండి చిన్న చిటుకులు. ఇప్పుడే ఎండ వచ్చేసింది ఫుల్గా. అలాగే నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. లైవ్ చేయాలా వద్దా అనేది మాత్రం మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డ్రైవ్ చేసేటప్పుడు లైవ్ చేద్దాము అని అనుకుంటున్నాను. మీరు పెట్టే కామెంట్ని బట్టి నేను లైవ్ చేయాలా వద్దని అయితే ఆలోచిస్తాను. మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి లైవ్ చేయాలా వద్దనేసి. నేను లైవ్ చేద్దాము అనుకునేది నాలాగా చాలామంది భయపడుతూ ఉంటారు, లేడీస్ కానీ కొంతమంది జెంట్స్ కానీ. అంటే కార్ తోలాలి అని అనుకుంటారు కానీ ట్రాఫిక్లో ఎందుకు తోలాలి, భయం వేస్తుంటుంది. అంటే బండ్లు అంటే గబిక్కిని వచ్చేస్తాయి బండ్లు, అవి గుద్దేస్తే ఏమో అది ఇదని ఫస్ట్లో నేను భయపడేదాన్ని, కారోడిని కూడా తిట్టుకునేదాన్ని. కానీ ఒక్కసారి మనం కార్ ఎక్కి కారు తోలేటప్పుడు కారోడి బాధ అర్థమవుతుంది నాలాగా. ఇప్పుడైతే నేను కొంచెం ఫియర్ ఉంటుంది, బండ్లు అవి సడన్గా వచ్చేస్తాయి కాబట్టి. కానీ ఇలా నేను లైవ్ చేయడానికి కారణం, అంటే లైవ్ చేయాలనుకునే కారణం ఏంటంటే నేను ఎలా తోలుతున్నాను, ట్రాఫిక్లో ఎలా వస్తుంది అనేది కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కార్ మీద. అలాంటి వాళ్ళకి నేను లైవ్ చేద్దామని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ లైవ్ చేయండి అని అంటేనే మాత్రం నేను లైవ్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి లైవ్ చేయాలా వద్దనేది. ఇప్పుడైతే మంగమూరు రోడ్డుకి వెళ్ళి అయితే వచ్చాము, కానీ నేను వీడియో తీయడం చూడండి. మంగమూరు రోడ్ ఇది. కొంచెం భయం, ట్రాఫిక్లో దోలేటప్పుడు ఆ భయం లేకుండా దోలాలి. భయం కానీ ఉందంటే మనం ఎవరికొకళ్ళకి గుద్దిస్తాం భయపడితే. నేను ఆల్రెడీ ఒకళ్ళకి జస్ట్ కొంచెం అలా తగిలింది, వాళ్ళు పాపం చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. లేదంటే మనల్ని ఖచ్చితంగా బూతులు తిట్టేవాళ్ళు, లేదంటే మనీ వసూలు చేసేవాళ్ళు. కానీ మంచోళ్ళు అట్టుంది, కొంచెం తగిలింది, ఓరకట్ట తగిలింది అంతే. అలాగే లైవ్ చేయాలా వద్దా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైవ్ చేయాలని అనుకుంటున్నాను. మనం ట్రాఫిక్లో లైవ్ చేద్దాం, అంటే కారు వెళ్ళేటప్పుడు తోలేటప్పుడు మీరు కూడా లైవ్లో చూస్తారు కాబట్టి. మళ్ళీ నేను అక్క అసలు ట్రాఫిక్లో దోలట్లేదు, వీడియోలు పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు అని అనుకుంటారు. అందుకని లైవ్ పెడదాం అనుకుంటున్నాను.
ఎంతమంది ఇంట్రెస్ట్ ఉండరో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, లైవ్ చేస్తాను. బండ్లు అసలు ఎలా వస్తున్నాయో చూడండి. అసలు కొంచెం గ్యాప్ ఉన్నట్టుంది కదా కార్కి ట్రాక్టర్కి. అసలు అంత ఘోరంగా ఎలా తోలుతారో ఏం పాడో అసలు చూసుకోరు. బండి వస్తుంది కదా ఆగుదాం కదా అని కూడా దగ్గరకు వచ్చేస్తారు. నేనైతే ఇదిగోండి ఇందాక క్లిప్ మర్చిపోయా కదా తీయడం. ఇప్పుడైతే మర్చిపోకుండా మా వారిని అయితే వీడియో తీయమని చెప్తున్నాను. ఇదైతే మంగమూరు రోడ్డు, మీ అందరికి ఐడియా ఉండుంటుంది కదా. చూడండి ఇదైతే ఓపీఎస్ పబ్లిక్ స్కూల్ దాటాను. అంటే నేను తోలాను ఇప్పుడు ఒంగోలు అంతా, కానీ అది వీడియో తీయలేకపోయాను. ఈసారి కావాలంటే నేను వీడియో చేస్తాను, వీడియో కాదు లైవ్ చేస్తాను. ఇప్పుడైతే చూడండి అసలు బండ్లు చూడండి అసలు ఎలా వస్తున్నాయో, గవిక్కి వచ్చేస్తున్నాయి. కొంచెం ఈ స్పీడ్ బ్రేకర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా పోనీయాలి, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్ దగ్గర బ్రేక్ మీద కాలు ఉంటూ క్లచ్ వదులుతూ ఉండాలి. అప్పుడు మనం మరీ పైకి ఎగరకుండా నిదానంగా స్లోగా వెళ్తాము. అలాగే నేను ఈరోజైతే పార్కింగ్ ఎక్కించాను. పైకి అయితే నేను ఇప్పటివరకు నేర్చుకున్న దగ్గర నుండి అసలు ఎక్కలేదు. పైకి అయితే ఎప్పుడు ఆ అన్నే ఎక్కించేవాడు, అంటే నాకు నేర్పించే అన్నే. అలాగే ఇప్పుడైతే నేనే ఎక్కిస్తున్నాను. వాళ్ళ అపార్ట్మెంట్ పైకి అయితే కొంచెం భయం అనిపించింది, కానీ ఒక్కసారి మాత్రం తోలితే మనకు ఆ భయం అనేది పోతుంది. ఇప్పుడైతే చూడండి నేను ధైర్యంగా అయితే ఎక్కించాను. పక్కన అన్న అయితే ఉన్నారు నా పక్కనే. ఆ అన్న చెప్తున్నాడు ఇలా వెళ్ళమ్మా అలా వెళ్ళమ్మా అని. అలా నేనైతే కొంచెం అంటే ఆపాను. వెనక్కి వెళ్తూ ఉంది, మనము క్లచ్ పట్టుకొని బ్రేక్ పట్టుకునేసరికి. ఆ తర్వాత చిన్నగా నిదానంగా ఎక్కించాను. పైకి అయితే ఎక్కేసింది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.